హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. జూలై 8వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నిన్న కూడా ఒక వీడియో చేశాను. చాలామంది అడిగిన కామెంట్స్కి ఒక వీడియో అయితే చేశాను. ఇంకా చాలా కామెంట్స్ అయితే చేశారు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం. జూలై 8వ తారీఖున పట్టా ఇస్తామని చెప్పారు కాబట్టి మనకి ఇంకా 2 రోజులు మాత్రమే టైం ఉంది. ఎవరికైతే కన్ఫామ్ లిస్ట్లో ఎలిజిబిలిటీ లిస్ట్లో పేరుందో వాళ్ళందరి దగ్గర వాలంటీర్స్ 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అలాగే 21 రూపీస్ మనీ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ 4 ఫోటోలు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఎవరి దగ్గరైనా తీసుకొని ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నిన్న కూడా, అంటే నిన్న కాదు మొన్న కూడా చూసుకుంటే మాకు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి అని చెప్పి కొంతమంది అయితే కామెంట్ చేశారు. వాళ్ళకు ఫోటో తీసుకోవడం కానివ్వండి, పట్టా చూపించడము ఇవి కూడా చేశారు. ఈరోజు రేపు మ్యాక్సిమం అయితే కంప్లీట్ అవుతాయి. ఇంకా ఏదైనా పెండింగ్ ఉంటే కనుక జూలై 8వ తారీఖుతో మ్యాక్సిమం అయితే కంప్లీట్ చేస్తారు. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడైతే రెడ్ జోన్స్ తర్వాత కంటైన్మెంట్ ఏరియాస్ లేవో అక్కడైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తున్నారు. ఎక్కువ కేసెస్ నమోదైన చోట మాత్రం కొంచెం వాయిదా పడే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. అలాగే ఇంకా చాలామంది అడిగిన డౌట్స్, ఫస్ట్ డౌట్ ఏంటంటే ఇంట్లో ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు, పట్టా వచ్చిన తర్వాత ఇంట్లో ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి చాలామంది అయితే అడిగారు. సో మనకు పట్టా మాత్రమే ఇప్పుడు ఇస్తారు. ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడానికి 1 to 2 ఇయర్స్ అయితే టైం పడుతుంది. సో పట్టా ఇచ్చిన వెంటనే అయితే మీరు ఇంట్లో జాయిన్ అవ్వలేరు. మనకు ఆగస్టు 12వ తారీఖున శంకుస్థాపన అయితే చేస్తారు. అలాగే ఇంటి కన్స్ట్రక్షన్స్కి సంబంధించి ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. యూస్ఫుల్ వీడియో చాలామందికి అయితే తెలుస్తుంది. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. జూలై 8వ తారీఖున పట్టాకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ అయితే కంపల్సరీ మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. సో ఇంటి కన్స్ట్రక్షన్స్కు సంబంధించి మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది 30 లక్షల పట్టా అయినా కూడా ఫస్ట్ ఫేజ్లో 15 లక్షల ఇల్లు కట్టిస్తాము అని చెప్పారు. అది ఎక్కడ కట్టిస్తారు అనేది ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. సో మీరు ఫస్ట్ విడతలో కనుక మీ హౌస్ వస్తే మీకు మినిమం 2 ఇయర్స్ అయితే టైం పడుతుంది ఇల్లు కంప్లీట్ అవ్వడానికి. సో కంప్లీట్ అయిన తర్వాత, అంటే మీకు ఇప్పుడు పట్టా వచ్చినా కూడా మీరు ఇంట్లో జాయిన్ అవ్వడానికి 2 సంవత్సరాల టైం అయితే పడుతుంది. సో దీనికి సంబంధించి చాలామంది అయితే కామెంట్ చేశారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది అడిగింది ఏంటంటే ఏదైతే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామన్నారు కదా 7.5 లక్షల రూపాయలు, సో అదంతా ఒకేసారి ఇస్తారా అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేశారు. అదంతా ఒకేసారి ఇవ్వరండి. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 5 లక్షల రూపాయలు వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ నుంచి 2.5 లక్షల రూపాయలు అయితే వస్తాయి. కాకపోతే ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మనకు 12వ తారీఖున శంకుస్థాపన చేస్తే మొదటి ఫేజ్లో మీ ఇల్లు కనుక సెలెక్ట్ అయింది అనుకోండి, మీరు స్టార్ట్ చేయాలి. సో ఇనిషియల్గా ఏంటంటే బేస్మెంట్కి ఇంత అమౌంట్ అని, తర్వాత స్లాబ్కి ఇంత అమౌంట్ అని ఫేజ్ బై ఫేజ్ ఇస్తారు. అంతా ఒకేసారి అయితే అకౌంట్లో వెయ్యరు. ఇది కూడా చాలామంది అడిగారు. సో అది కూడా మనకు గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి మనం వెరిఫై చేస్తారనమాట. వీళ్ళు కరెక్ట్గా కడుతున్నారా లేదా, మనకు బేస్మెంట్ అయిపోయిందా, లేకుంటే స్లాబ్ అయిపోయిందా, గోడలు అయిపోయా, కిటికీలు అయిపోయా అన్నీ చూస్తారు. చూసి ఆ ఫొటోస్ అనేవి గవర్నమెంట్కి అప్లోడ్ చేసి శాంక్షన్ అయితే మనకు అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఫేజ్ బై ఫేజ్ ఉంటుంది, అంతా ఒకేసారి అయితే ఇవ్వరు. సో నెక్స్ట్ ఏంటంటే కొంతమంది అడిగింది, తర్వాత మాకు ఇల్లు ఓన్ ల్యాండ్ ఉంది, మేము కట్టుకోవాలంటే లోన్ ఇస్తారా అని చెప్పి చాలామంది అయితే అడిగారు. ఈ క్వశ్చన్ కూడా అడిగారు. సో ఓన్ ల్యాండ్ ఉందనుకోండి, ఓన్ ల్యాండ్ ఉంటే మీరు డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లోన్. దానికైతే ప్రాబ్లం ఉండదు. దానికి గవర్నమెంట్ సపోర్ట్ అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2.5 lakh రూపీస్ సబ్సిడీ ఇస్తారు. అది పిఎం ఆవాస్ యోజన కింద. మీరు ఇంట్లో ఉండే మహిళ పేరుతో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా కొంచెం ఎక్కువ, ఒక 0.5% అయితే ఎక్కువ అమౌంటే రిలీజ్ చేస్తారు. సో సొంత స్థలం ఉన్న వాళ్ళకి కావాలంటే బ్యాంక్ను అప్రోచ్ అయితే మీకు లోన్ అయితే ఇస్తారు. మనకు గవర్నమెంట్ తరపున లోన్ అంటూ ఇవేం సపరేట్గా ఉండదు. సో ఈ క్వశ్చన్ కూడా చాలామంది అయితే అడిగారు. సో నెక్స్ట్ ఇంకా అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు, మనకు వైఎస్ఆర్ హయాంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, అలాగే టీడీపీ హయాంలో కొన్ని ఇల్లు ఇచ్చారు కదా, వాటికి కూడా మనకు జూలై 8వ తారీఖున పట్టా ఇస్తారా అని చెప్పి కొంతమంది అయితే అడిగారు. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. ఆల్రెడీ ఆ ఇల్లు శాంక్షన్ అయిపోయారు, దానికి సంబంధించిన అమౌంట్ ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ ఆ ఇంటి కన్స్ట్రక్షన్స్లో కంప్లీట్ అయిపోయి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. సో దానికి ఇప్పుడు సపరేట్గా పట్టా ఇస్తాము అని చెప్పి ఎక్కడ అనౌన్స్మెంట్ చేయలేదు. సో దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా ఏ అనౌన్స్మెంట్ చేయలేదు. అలాగే టిట్కో హౌసెస్కు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు చేస్తారని అడిగారు. వాళ్ళకు కూడా జూలై 8వ తారీఖున చేస్తామని చెప్పారు. మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక 2.5 లక్షల మందికి అయితే శాంక్షన్ చేశారు ఈ టిట్కో హౌసెస్. ఎవరైతే టీడీపీ హయాంలో మనీ పే చేశారో, కొంతమంది 25,000, 50,000, ₹1,00,000 ఇట్లా పే చేశారు కదా, వాళ్ళకు కూడా జూలై 8వ తారీఖున ఇస్తాము అని చెప్పారు. అలాగే దీనికి సంబంధించి టిట్కో హౌసెస్‌కు సంబంధించి ఎంత అమౌంట్ పే చేయాలి అని చెప్తున్నారు. దానికి ఎంత అమౌంట్ మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పేస్ ఇచ్చారు. కొంతమందికి 360, 400, 430 అని చెప్పి డిఫరెంట్ ఏరియాస్‌ని బట్టి ఇచ్చారు. సో మీరు తీసుకునే ఇంటిని బట్టి మీకు ఈఎంఐ అనేది ఉంటుంది. ఆల్రెడీ టిట్కో హౌసెస్ ఎవరికైతే శాంక్షన్ అయ్యాయో వాళ్ళకి ఆల్రెడీ చెప్పారు ఎంత అమౌంట్ పే చేయాలి, మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ ఎంత వస్తుంది అని చెప్పి అగ్రీమెంట్ మీద అయితే వాళ్ళతో సైన్ చేపించుకున్నారు. సో ఇది కూడా చాలామంది అయితే అడిగారు.
నెక్స్ట్ చూసుకుంటే కనుక సో మనము ఏదైతే 7.5 లాక్స్ రూపీస్ ఇస్తారు కదా, అది మళ్ళీ కట్టాల్సిన అవసరం అయితే లేదండి. దానికి సంబంధించి కూడా చాలామంది అయితే అడిగారు. సో మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, గృహప్రవేశాలు ఉంటాయి కదా, అన్నీ ఒకేసారి చేయాలా లేకుంటే మేము ఇండివిజువల్గా గృహప్రవేశాలు చేసుకోవచ్చా అని చెప్పారు. మనకు టీడీపీ హయాంలో చూసుకుంటే కనుక ఒక్కొక్క ఏరియాలో ఒకసారి సామూహిక గృహప్రవేశాలు అయితే చేశారు. అదేవిధంగా ఉంటాయి, ఒకేసారి కంప్లీట్ అవుతాయి ఇల్లు అన్ని కన్స్ట్రక్షన్స్. మనకు ఒక ఏరియాలో చూసుకుంటే కనుక ఒకేసారి కంప్లీట్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటారు. సో జిల్లాల వారీగా కాకపోయినా ఒక్కొక్క ఏరియాకు ఎక్కడైతే లేఅవుట్స్ మండలాల వారీగా గ్రామాల వారీగా కంప్లీట్ చేసి అందరికీ ఒకేసారి ఓపెనింగ్ చేసే విధంగానే చర్యలు తీసుకుంటారు. సో ఇల్లు కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మోస్ట్లీ కొంతమంది డిలే చేయొచ్చు కన్స్ట్రక్షన్స్లో. అట్లా అయితే కనుక మీరు ఒక్కొక్కరు సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టిట్కో హౌసెస్ ఉన్నాయనుకోండి, టిట్కో హౌసెస్ టీడీపీ హయాంలో ఏమైందంటే టిట్కో హౌసెస్ అందరూ ఒకేసారికి, ఇది గవర్నమెంట్ కట్టిస్తుంది కాబట్టి అందరూ ఒకేసారి అయితే గృహప్రవేశాలు చేశారు. సో ఏదైతే ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి కదా, ఇండివిజువల్ హౌస్ అయితే కనుక మనం సపరేట్గా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఇంకొక 2 years అయితే టైం పడుతుంది. పట్టా అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో పట్టాలో చూసుకుంటే కనుక సో మనకు తెలుగులో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, పలానా వాళ్ళు, పలానా తండ్రి పేరు, మహిళ పేరు, ఊరి పేరు, తర్వాత ఎక్కడ మనకు తూర్పులో ఏముంది, పడమర, రోడ్డు మొత్తం అన్ని మెన్షన్ చేసి మనకు రిజిస్టర్ చేస్తున్నారు పట్టా. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మిమ్మల్ని ఎవరు ఇంకా ఆ స్థలం మాది అని చెప్పి ఎవరు అడగడానికి అయితే ఉండదు. అలాగే మనకు 1.5 సెంట్స్ ఇస్తున్నారు కదా, ఇంకా కొంచెం సెంట్ ఏదైనా కలుపుకొని పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి అడుగుతున్నారు. సో అలాంటిది ఉండండి, మీకు ఇచ్చిన ల్యాండ్లోనే మీరు కట్టుకోవాలి. అది మళ్ళీ పక్కన ఇంకొక ల్యాండ్స్ వేరే వాళ్ళకైతే అలాట్ అయి ఉంటాయి. అక్కడ రోడ్స్ డెవలప్మెంట్ అంతా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వాళ్ళే చేస్తారు. సో ఇంకా కొంతమంది ఏంటంటే ఫైనలిస్ట్ వచ్చేసింది కదా, ఇప్పుడు మళ్ళీ మారుస్తారా అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు వచ్చిన ఫైనలిస్ట్ అయితే ఇంకా మార్చరు. సో ఫైనలిస్ట్ ఇది ఆల్రెడీ మనకు సోషల్ ఆడిట్ అన్ని చేసేసి ఫైనలిస్టే వచ్చింది. దీన్ని అయితే ఇంకా మళ్ళీ మార్చడం అంటూ ఉండదు. సో మళ్ళీ మార్చాలంటే మళ్ళీ మీరు అప్లై చేసుకోవాలి. మీరు ఒకవేళ ఎలిజిబిలిటీలో ఉండి మీకు ఇప్పుడు ప్రస్తుతానికి రాకపోతే మళ్ళీ మీరు అప్లై చేసుకుంటే 90 daysలో మళ్ళీ శాంక్షన్ చేస్తారు. అది ఒకటి ఇంపార్టెంట్, చాలామంది అడిగారు. ఇంకా కొంతమంది ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చింది, ఇప్పుడు ఫైనల్ లిస్ట్లో రాలేదు అని చెప్పి కూడా కొంతమంది అయితే అడుగుతున్నారు. సో ఫస్ట్ లిస్ట్ వచ్చినప్పుడు మనకు తర్వాత సోషల్ ఆడిట్ అనేది కండక్ట్ చేశారు. సోషల్ ఆడిట్ చూసుకుంటే చాలా రకాలుగా చేశారు. అది ఆధార్ నెంబర్ కానివ్వండి, ప్యాన్ నెంబర్తో వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం వెరిఫై చేశారు. సోషల్ ఆడిట్లో కూడా చాలామందికి ఫైనల్ లిస్ట్ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా చాలామందికి అయితే క్యాన్సిల్ అయిపోయాయి. దానికి సంబంధించి రీజన్స్ కూడా పెట్టారు, ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది, దానికి ఏంటి రీజన్ అని చెప్పేసి ఆ రీజన్స్ కూడా మెన్షన్ చేశారు. సో ఒకసారి సచివాలయంలో అడగండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే కనుక సచివాలయంలో ఎలాంటి రెస్పాన్స్ లేదు, లిస్ట్ అయితే డిస్ప్లే చేయలేదు, వాలంటీర్ రెస్పాండ్ అవ్వట్లేదు అన్నారు. సో మీకు మెయిన్గా చూసుకుంటే కనుక ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి సో మొత్తం ఇన్ఛార్జ్ వచ్చేసి విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ని కన్సల్ట్ అవ్వండి. సో మీరు వాలంటీర్స్తో ఒకవేళ మీరు వాలంటీర్స్ రెస్పాండ్ అవ్వకపోతే విఆర్ఓని కన్సల్ట్ అవుతే కంపల్సరీ మీకు ఇన్ఫామ్ చేస్తారు. వాళ్ళ లాగిన్ డీటెయిల్స్లోనే వాళ్ళకి సపరేట్గా మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఏమేమి ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి జిల్లాల వారీగా సపరేట్గా మీటింగ్స్ అయితే పెడుతున్నారు. సో విఆర్ఓని కలవండి, కంపల్సరీ మీకు ఏదో ఒక ఆన్సర్ అయితే చెప్తారు, లిస్ట్ వచ్చిందా రాలేదా, ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ ఏంటి అని చెప్పి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ అప్డేటు. ఇంకా చూసుకుంటే కనుక చాలామంది ఏం అడుగుతున్నారంటే మనకు వాలంటీర్స్ అనేవాళ్ళు మాకు ఇంకా తీసుకోలేదు, మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సో కొన్ని చోట్ల డిలే అవుతుంది ఫైనల్ లిస్టు. మీకు ఈరోజు 8th వరకు వెయిట్ చేయండి, ఇంకా అయిపోలేదు. చాలా జిల్లాల్లో ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కొన్ని చోట్ల కంప్లీట్ అయిన ఫైనల్ లిస్టులు మాత్రమే డిస్ప్లే చేశారు. వెబ్సైట్లో ఉన్నవి కన్ఫామ్ కాదు, దాంట్లో కూడా ఇంకా వేరియేషన్స్ వస్తాయి. సో గవర్నమెంట్ అయితే ప్రతి ఒక్క స్టెప్ తీసుకుంటుంది. ఇంకా కొన్ని ఎక్కడైనా ల్యాండ్స్ కావాలన్నా కూడా వెంటనే ఎక్వైర్ చేయమని చెప్తుంది. సో 100% అయితే కంప్లీట్ జూలై 8వ తారీఖున 100% చెప్పలేము. కొంచెం జూలై 8వ తారీఖున పట్టాలు ఇస్తారు, కానీ 100% అయితే అవ్వదు. కొన్ని పెండింగ్ అయితే ఉంటాయి కంపల్సరీ. అవి మేబీ ఒక 1 week 1 month టైం అయితే పట్టచ్చు. మొత్తం క్లియర్ అవ్వడానికి అయితే కొంచెం టైం పడుతుంది. సో జూలై 8వ తారీఖు మాకు రాలేదు, ఇంకా రాదు అని మాత్రం అనుకోకండి, కొంచెం డిలే అవ్వచ్చు కూడా. సో ఇది ఒక ఇంపార్టెంట్. మనకు చూసుకుంటే కనుక కన్స్ట్రక్షన్స్ని స్టార్ట్ చేయడానికి కొన్ని ఏరియాస్లో డెవలప్ చేస్తున్నారు. రోడ్స్ కానివ్వండి, జగనన్న కాలనీస్ అని చెప్పేసి, కరెంటు, వాటరు, తర్వాత ఏదన్నా కన్స్ట్రక్షన్స్ ఇవైతే డెవలప్ చేయడానికి గవర్నమెంట్ అయితే మనీ వచ్చింది. మనకు పట్టా ఇచ్చిన తర్వాత అవి స్టార్ట్ చేస్తారు. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ అన్ని మీకు హెల్ప్ఫుల్గానే ఉంటాయి అనుకుంటా. సో ఇప్పుడు పట్టా మాత్రమే ఇస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసిన పట్టా మాత్రమే ఇస్తారు. కన్స్ట్రక్షన్ చేయడానికి ఆగస్టు 12వ తారీఖున ముహూర్తం అయితే పెట్టారు. సో పట్టా వస్తే ఇల్లు వచ్చినట్టేనా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. పట్టా వస్తే మీకు ఇల్లు వచ్చినట్టే అండి, ఇంకా డౌట్ లేదు. ఆ పట్టా మీ పేరు మీద రిజిస్టర్ అయితే కంపల్సరీ ఇల్లు కట్టిస్తారు. దాంట్లో మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎవరన్నా కొత్త వాళ్ళు ఇంకా రాని వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. 90 days అయితే టైంలో మనకు శాంక్షన్ చేస్తారు. ఒకవేళ ఎలిజిబిలిటీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, కొత్తగా మనకి రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మనకి ఎక్కడైతే అవైలబిలిటీ ల్యాండ్ ఉంటుందో అక్కడైతే కొత్త ఇళ్ల పట్టా అయితే ఇస్తారు. సో దీనికి సంబంధించి కూడా గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. 90 daysలో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి శాంక్షన్ చేస్తామని చెప్పారు ఎలిజిబిలిటీలో.
సో కానీ ఆ ఇల్లు కన్స్ట్రక్ట్ అందరికీ మనకు 30 లక్షల ఇల్లు కంప్లీట్ అవ్వడానికి 5 ఇయర్స్ అయితే పడుతుంది. 4 ఇయర్స్ అయితే మినిమం పడుతుంది ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో వేసిన ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.